అమ్మ చేతి వంట. అమ్మ బతికుండగా మనకి దాని విలువ తెలీదు. అమ్మ పోయాక విలువ తెలిసిన పెద్ద ఉపయోగం లేదు. కానీ చనిపోయాక కూడా అమ్మ మన కోసం వంట చేసి పెడితే, ఈ కథ 29 సంవత్సరాల కార్తిక్‌ది. తనొక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. మనలో చాలా మందిలానే అమ్మని అంతగా పట్టించుకునేవాడు కాదు. "అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని కూడా పెద్దగా ఎప్పుడు అడగలేదు. అమ్మ కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు అడుగుదామన్నా అమ్మ లేదు. అమ్మ పోయి చాలా రోజులవుతుంది. కార్తీక్ మాత్రం అమ్మ వంటగదిలోనే ఉంది అని తనకి తాను సర్ది చెప్పుకునేవాడు. ఒకరోజు తెల్లవారి 9:30కి లేచి ఏమైనా తిందామని తన రూమ్ నుంచి బయటికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద వేడివేడిగా ఇడ్లీ సాంబార్, పక్కనే టీ. తన ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. నాన్న చేసి పెట్టుంటాడు అనుకుని గబగబా ప్లేట్లో వేసుకొని ఒక ముక్క సాంబార్లో అద్దుకొని నోట్లో పెట్టాడు. తన ప్రమేయం లేకుండానే కంటి నుంచి నీటి ధార. ఆ టిఫిన్ అచ్చం అమ్మ చేసినట్టే ఉంది. ముక్క మిగల్చకుండా మొత్తం తిని తన వర్క్లో పడ్డాడు. చూసుకోకుండానే చీకటి పడింది. కార్తీక్ నాన్న కోసం ఏమైనా చెయ్యాలి అనుకొని డిన్నర్ ప్రిపేర్ చేశాడు. టైం రాత్రి 8:30 అయింది. నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. కార్తీక్ ఫుడ్ తెచ్చేలోపే తనతో ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు. కార్తీక్ అయోమయంలో పడ్డాడు. నాన్న తనతో ఏం మాట్లాడట్లేదేంటి అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి కూడా కార్తీక్‌కి సరిగ్గా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు 8:30కి నిద్రలేచాడు. ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద చూసేసరికి ఉప్మా. ఇది కూడా తన ఫేవరెటే. ఈ నాన్నేంటో అనుకుంటూ ఉప్మా తినేసి, టీ తాగేసి మళ్ళీ వర్క్‌లో లీనమయ్యాడు. ఆ రోజు కూడా గడిచిపోయింది. మరుసటి రోజు టేబుల్ మీద వేడి వేడి పొంగల్. ఆ తర్వాత రోజు పెసరట్టు, అల్లం చట్నీ. కార్తీక్ ఇంకా తనని తాను ఆపుకోలేక నాన్నని అడుగుతా అని తనలో తానే అనుకున్నాడు. ఆ రోజు రాత్రి 8:30కి నాన్న వచ్చారు. నాన్న అని పిలిచాడు కార్తీక్. నాన్న వచ్చి కార్తీక్ పక్కనే కూర్చున్నాడు. నా కోసం నాకు నచ్చే టిఫిన్స్ రెడీ చేసి వెళ్తున్నారు. నా గురించి ఇంతలా ఆలోచించే మీరు మీ గురించి కొంచెమైనా పట్టించుకోవడం లేదే నాన్న అని అడిగాడు. నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారు. నేను టిఫిన్ చేయడం ఏంటి కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు అని అడిగారు. కార్తీక్‌కి ఏం అర్థం కాక, అదేంటి రోజు నా కోసం టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్తున్నారుగా అని అడిగాడు. నేనేం చేయలేదు కార్తీక్ అని అయోమయంగా చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయారు నాన్న. కార్తీక్ రాత్రంతా అదే ఆలోచిస్తూ, ఒకవేళ అమ్మ చచ్చ అలా అయ్యుండదు అనుకుంటాడు. ఎప్పుడు నిద్రపోయాడో తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు కూడా డైనింగ్ టేబుల్ మీద తన కోసం టిఫిన్ రెడీగా ఉంటుంది. ఈసారి పక్కనే ఒక నోట్ కూడా ఉంటుంది. చల్లారిపోకముందే తినే కన్నా. అది తన అమ్మ హ్యాండ్ రైటింగ్. కార్తీక్‌కి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాదు. అమ్మ హ్యాండ్ రైటింగ్, ఇదెలా సాధ్యం అని తికమకలో పడతాడు. ఈ మిస్టరీని ఎలా అయినా తెలుసుకోవాలి అని కిచెన్‌లో ఒక సీక్రెట్ కెమెరా పెడతాడు. మరుసటి రోజు ఆ రికార్డింగ్ చూసి కార్తీక్ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఆ వీడియోలో లైట్స్ వాటంతట అవే వెలుగుతుంటాయి. స్టవ్ దానంతట అదే వెలుగుతుంది. వంట కూడా ఎవరు లేకుండానే అయిపోయి డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి చేరుతుంది. కార్తీక్‌కి పిచ్చెక్కిపోతుంది. అమ్మా, ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా అని
కిచెన్లోనే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి నాన్న ఇంటికి రాగానే ఆ వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసిన నాన్నకి గుండె బరువెక్కుతుంది. అమ్మే చేస్తుంది నాన్న అంటూ కార్తీక్ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటే ఎలా ఓదార్చాలో తెలియక నాన్న కూడా కార్తీక్‌తో పాటే ఏడుస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం కూడా టేబుల్ పైన టిఫిన్ ఉంటుంది. టిఫిన్ తినేసి వంటగదిలో షెల్ఫ్ వెతుకుతుంటే అక్కడ అమ్మ డైరీ కనిపిస్తుంది. అందులో రేపు కన్నా కోసం దోస చెయ్యాలి అని రాసి ఉంటుంది. అది చూసి కార్తీక్ అమ్మ చనిపోయాక కూడా నా కోసం రేపు ఏం చేయాలో ఆలోచిస్తూ రాసిపెట్టుకుంది అని తలుచుకొని ఏడుస్తాడు. ఆ తలనొప్పితో రూమ్‌లో పడుకుండిపోతాడు. అలా టైం గడిచిపోయి రాత్రవుతుంది. సడన్‌గా కిచెన్‌లో ఏదో పడిన శబ్దం కార్తీక్ వినిపిస్తుంది. కార్తీక్ వెళ్లి చూస్తే నేలపైన ఒక గ్లాస్ కనిపిస్తుంది. అది తీసి పైన పెట్టబోతుంటే వెనక నుంచి అమ్మ గొంతు, "కన్నా, నాన్న దగ్గరికి త్వరగా వెళ్ళు" అని వినిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. నాన్న కోసం ఇల్లంతా వెతికి చూస్తాడు. నాన్న ఎక్కడా కనిపించరు. ఆఖరుగా స్టోర్ రూమ్‌లో చూస్తాడు. అక్కడ నాన్న ఉన్నారు. పక్కన అమ్మ రిపోర్ట్స్, విషం సీసా కూడా ఉంది. అవన్నీ చూస్తేనే కార్తీక్‌కి మెల్లిమెల్లిగా అంతా అర్థమవుతుంది. అమ్మకి బ్లడ్ క్యాన్సర్ 4th స్టేజ్. కీమో వల్ల అమ్మ రోజు రోజుకి బలహీనపడిపోతుంది. ఆ నొప్పిని తట్టుకోలేక నేనిక్కడ ఉంటే ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అని నాన్నని ప్రాధేయపడింది. నాన్న కూడా అమ్మ పడుతున్న బాధ చూడలేక తనని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ట్రీట్మెంట్ సరిగ్గా లేక కొద్ది రోజులకే అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయే ముందు ఇదేది కార్తీక్ చెప్పొద్దు అని ఒట్టు వేయించుకుంది. ఇదంతా కార్తీక్‌కి చెప్పలేక నాన్న కూడా తనలో తానే కుమిలిపోయాడు. ఇదంతా తెలిసాక కార్తీక్‌కి నాన్న మీద కంటే తన మీదే కోపం, అసహ్యం వేసింది. టైంకి తిను నాన్న అని అన్నప్పుడైనా నువ్వు తిన్నావా అమ్మా అని కార్తీక్ అమ్మని ఎప్పుడూ అడగలేదు. అడిగితే అమ్మ తనకి చెప్పేదేమో. కార్తీక్ ఏడ్చుకుంటూ వెళ్ళి కిచెన్‌లో కూర్చుండిపోయాడు. అప్పుడు కార్తీక్ తల నిమిరింది ఒక చెయ్యి. అది అమ్మ చెయ్యి. తల ఎత్తి చూసేసరికి అక్కడెవరూ లేరు. అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. ఈ అరుపు నాన్నకు వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏమైంది కార్తీక్?" అని అడిగారు. అమ్మ ఎలానో వెళ్ళిపోయింది. మీరైనా నాతో ఉండండి నాన్న అని నాన్నని అడుగుతాడు. నాన్నకి ఏడుపొచ్చి కార్తీక్‌ని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తారు. అక్కడి నుంచి నాన్న, కార్తీక్ ముందులా మారిపోతారు. కలిసి మాట్లాడుకుంటారు. కలిసి బయటకు వెళ్తారు. ఒకరి కోసం ఒకరు వంట చేసుకుంటారు. మెల్లిగా కార్తీక్ అమ్మ లేదు అన్న బాధని మర్చిపోతుంటాడు. టేబుల్ మీద టిఫిన్ ఉండడం కూడా ఆగిపోయింది అనుకుంటాడు కార్తీక్. కానీ ఒకరోజు నాన్నకి ఏదో పని పడి త్వరగా ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. కార్తీక్ లేచి హాల్‌లోకి వచ్చి చూసేసరికి మళ్ళీ టేబుల్ మీద టిఫిన్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్‌ని షేర్ చేయండి. ఇందులో ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. వచ్చే వారం మరో గోస్ట్ టేల్‌తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ జాగ్రత్త.